ఇండియన్ సినిమా ఇప్పుడు గ్లోబల్ రేంజ్ కు చేరుతోంది. మన కంటెంట్ వరల్డ్ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే బిగ్ స్కేల్లో తెరకెక్కిన సినిమాలను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బాహుబలి సినిమా ఇండియన్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ అయిన తర్వాత జపనీస్ లోకి డబ్ చేసి అక్కడ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా అక్కడ కూడా సూపర్ హిట్ కావడంతో జపాన్ లో కూడా ప్రభాస్ కి మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయింది. ఇదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ RRR సినిమాను కూడా జపాన్ లో భారీగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. రీసెంట్ టైమ్స్ లో జపాన్ మార్కెట్ మీద ఇండియన్ మేకర్స్ గట్టిగానే దృష్టి పెట్టారు. బాహుబలితో ప్రభాస్ వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో సలార్ సినిమాను కూడా జపాన్ లో భారీగా రిలీజ్ చేశారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పాన్ ఇండియా సెన్సేషన్ గా మారిన హనుమాన్ మూవీని కూడా ఈ నెలలోనే జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. యూనివర్సల్ అపీల్ ఉన్నటువంటి సూపర్ హీరో కాన్సెప్ట్ కావడంతో హనుమాన్ మూవీ జపాన్ లో మంచి వసూలు సాధించడం పక్కా అని నమ్ముతున్నారు. తాజాగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా ఈ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత ఏడాది ఘన విజయం సాధించిన జవాన్ సినిమాను త్వరలో జపాన్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ జపనీస్ వర్షన్ ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు. అయితే జపాన్ లో సత్తా చాటుతున్న సినిమాలన్నీ సౌత్ ఫ్లేవర్ తో రూపొందించినవే కావడంతో మన ఆడియన్స్ మరింత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.